హలో స్టూడెంట్స్, వెల్కమ్ టు నెక్స్ట్ ఎడ్యుకేషన్. డియర్ స్టూడెంట్స్, లాస్ట్ క్లాస్లో మనం పర్సంటేజ్ అంటే ఏంటిది, పర్సంటేజ్ ఫ్రాక్షన్, ఫ్రాక్షన్ వాల్యూస్ అండ్ పర్సంటేజ్ ఫ్రాక్షన్ రిలేషన్ కనుక్కున్నాము. అండ్ పర్సంటేజ్ నుంచి ఫ్రాక్షన్ రిలేషన్ వాల్యూస్ ఎంత వస్తాయి అండ్ ఫ్రాక్షన్ వాల్యూస్ నుంచి పర్సంటేజ్ ఎంత వస్తుంది ఆ రిలేషన్ కూడా కనుక్కున్నాం అనమాట. అండ్ ఈ క్లాస్లో మనము పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అనే టాపిక్ తీసుకుందాము. ఓకే, ఇది చాలా చాలా వెరీ వెరీ ఇంపార్టెంట్ టాపిక్ అనమాట. ఓకే, పర్సంటేజ్ ఆఫ్ చేంజ్, పర్సంటేజ్ వాల్యూ చేంజ్ అవ్వడం అనమాట. ఓకే, ఈరోజు టాపిక్ వచ్చేసరికి పర్సంటేజ్ ఆఫ్ చేంజ్. ఓకే, అంటే ఇప్పుడు ఇనిషియల్ వాల్యూ ఎంతైనా తీసుకోండి. ఇప్పుడు ఇనిషియల్ వాల్యూ 100 ఉందనుకోండి. ఓకే, సగం వాల్యూ మనకు చేంజ్ అయింది. మనకి ఎంత అవుతుంది, 150 అవుతుంది. అంటే ఇప్పుడు ఇనిషియల్ వాల్యూ 100 నుంచి మన ఫైనల్ వాల్యూ 150 వచ్చింది. ఈ మధ్యలో చేంజ్ అయిన వాల్యూ ఉంటుంది, దీన్ని పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ అంటారు, చేంజింగ్ వాల్యూ అంటారు. ఓకే, ఇది చేంజింగ్ వాల్యూ కదా. సో ఈ చేంజింగ్ వాల్యూని మనం పర్సంటేజ్లో కనుక్కోవడమే పర్సంటేజ్ ఆఫ్ చేంజ్. ఓకే, ఎలా కనుక్కోవచ్చు చూడండి. ఇప్పుడు ఇది చేంజ్ వాల్యూ ఎంత చేంజ్ అయింది, 100 నుంచి 50, అంటే ఎంత ఇంక్రీజ్ అయింది, 50. ఓకే, 50 బై ఒరిజినల్ వాల్యూ మనకి ఏది వస్తుంది, 100 వస్తుంది. ఎందుకంటే ఇది చేంజింగ్ వాల్యూ కదా, ఇది ఇనిషియల్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. సో మనకు ఇనిషియల్ బేస్ వాల్యూ కావాలన్నమాట. ఇంటూ 100 చేస్తే ఈ 100కి 100 క్యాన్సిల్, 50%. అంటే ఈ 100 నుంచి 150కి వెళ్ళడానికి 50% పెరిగిందనమాట. ఇది సింపుల్ అనమాట. ఓకే, అండ్ నెక్స్ట్ పాయింట్కి వస్తే మనము నెక్స్ట్ ఎగ్జాంపుల్ దగ్గరికి వస్తే, ఇప్పుడు సేమ్ వాల్యూ 200 నుంచి ఒక వాల్యూ డైరెక్ట్గా 250 పెరిగింది. రైట్, 200 నుంచి ఒక వాల్యూ 250కి పెరిగింది. ఇది బేస్ వాల్యూ, ఒరిజినల్ వాల్యూ, బేస్ వాల్యూ ఆర్ ఒరిజినల్ వాల్యూ. ఇక్కడ నుంచి డైరెక్ట్గా 250కి పెరిగింది. ఓకే, అంటే ఇక్కడ నుంచి ఈ వాల్యూ చేంజ్ అయింది అనమాట. రైట్, ఇక్కడ నుంచి ఈ వాల్యూ 200 నుంచి 250కి చేంజ్ అయింది కదా. సో ఇప్పుడు మనము పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా, ఇప్పుడు ఎంత వాల్యూ చేంజ్ అయింది, 50. రైట్, అదేవిధంగా ఏ బేస్ వాల్యూ మీద, ఒరిజినల్ వాల్యూ మీద తీసుకోవాల్సింది మనము. సో 200 ఇంటూ 100, 2 zeros కి 2 zeros క్యాన్సిల్, 2 1s 2 25s. సో 25% చేంజ్ అయింది అనమాట. అంటే ఒక పర్సంటేజ్ చేంజ్ వాల్యూ అంటే ఇనిషియల్ బేస్ వాల్యూ నుంచి ఎంత వాల్యూ అయితే చేంజ్ అవుతుందో ఆ వాల్యూ బై మనం ఇనిషియల్ ఆర్ బేస్ వాల్యూ కనుక్కుంటే మనకు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ వాల్యూ కనుక్కోవచ్చు అనమాట. ఓకే, అండ్ ఇప్పుడు చూడండి, ఇప్పుడు సపోజ్ మనం ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ వాల్యూని ఒక 23% ఇంక్రీజ్ చేసామనుకోండి. ఇప్పుడు మనకి ఎంత వస్తుంది, ఎక్స్ ప్లస్ చెప్పండి 23% వస్తుంది. రైట్, సో దీని అర్థం ఏంటిది, ఎక్స్ ప్లస్ 23% ఆఫ్ 100. ఓకే, అండ్ ఇప్పుడు వై తీసుకున్నాం అనుకోండి, వై అనే వాల్యూ ఉంది, దీని మీద మనము 10% పెంచామనుకోండి, 10% వాల్యూ పెంచామనుకోండి. ఇప్పుడు మనకేమవుతుంది, 10y% అవుతుంది. రైట్, అంటే ఏంటిది, 10y/100. ఓకే, ఈ విధంగా మనము పర్సంటేజ్ వాల్యూస్ని చేయవచ్చు. లేదు అనుకుంటే మనం పర్సంటేజ్ వాల్యూస్ మనకు బేస్ 100 మీద తీసుకొని మీకు చూపిస్తాం చూడండి. ఇది పర్సంటేజ్ వాల్యూ. ఓకే, 20% వాల్యూ పెరిగింది, ఇంక్రీజ్ అయింది, 20% ఆఫ్ వాల్యూ ఇంక్రీజ్ అయింది. అప్పుడు మనం ఎట్లా రాయొచ్చు దీన్ని, 100 ప్లస్ ఆఫ్ 20% కదా మనం ఏంది, 20/100. ఓకే, అప్పుడు ఈ వాల్యూస్ని మనము 100 ప్లస్ 100 ఆఫ్ అంటే ఏంటిది, మనకు బోడోమాస్ రూల్లో ఆఫ్ అంటే ఏంటిది, మనకు బోడోమాస్ రూల్లో ఇంటూ కదా, ఇంటూ బై 20/100. రైట్, ఈ 100ని ఈ 100 క్యాన్సిల్ చేస్తాం. అప్పుడు మనకి ఎంత మిగులుతుంది, 100 ప్లస్ 20, 120. అప్పుడు దీని అర్థం ఏంటిది, 100 అనే వాల్యూ 120 అయింది. ఎంత పర్సంటేజ్ అంటే 20%. ఇక్కడ ఇంక్రీజ్ చేసాం కదా, ఈ 20%కి ఇంక్రీజ్ అయింది. ఓకే, 20% ఇంక్రీజ్ అయింది, అందువల్ల 120 వచ్చింది అనమాట. అదేవిధంగా ఇప్పుడు మనం ఎక్స్ తీసుకున్నాం అనుకోండి, ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది, ఎక్స్ వాల్యూ కూడా ఇంక్రీజ్ అవుతుంది. ఎంత ఇంక్రీజ్ అవుతుంది అనేది, మనం ఎక్స్ వాల్యూ ఇంక్రీజ్ అవుతుంది అనుకుంటే ఎక్స్ ప్లస్
ఎక్స్ ఆఫ్ ఎంత వాల్యూ సేమ్ 20 తీసుకున్నాం అనుకోండి 20/100. ఓకే, అప్పుడు ఎక్స్ వాల్యూ కామన్ తీస్తే 1 + 20/100, రైట్? 1 + 20/100 కదా. సో ఇప్పుడు మనం ఈ 21 25 ఎక్స్ 1/5, రైట్? అప్పుడు ఈ వాల్యూ మనకి ఏమొస్తుంది? ఎక్స్ ఇంటూ 6/5, రైట్? అప్పుడు మనము బేస్ వాల్యూ 100 తీసుకుంటే ఇది 5 × 20 అవుతుంది. అప్పుడు 6 × 20 120 అవుతుంది. అండ్ మనం ఇక్కడ ఎక్స్ తీసుకున్నాం కాబట్టి 6x/5 అయింది. అదేవిధంగా y తీసుకుంటే ఏమొస్తుంది? 6y/5 అవుతుంది. ఓకే, అదేవిధంగా ఇప్పుడు మనకు వాల్యూ 400 తీసుకున్నాం అనుకోండి, రైట్? ఒక వాల్యూ మనము 400 తీసుకున్నాం అనుకోండి, ఈ వాల్యూ మీద మనము 23% వాల్యూ ఇంక్రీజ్ చేసామనుకోండి, 23% వాల్యూ ఇంక్రీజ్ చేసామనుకోండి. ఓకే, ఇప్పుడు లాస్ట్ వచ్చిన ఫార్ములా మీద ఎట్లా రాయొచ్చు మనము? 400 + 400 ఆఫ్ అంటే నెక్స్ట్ స్టెప్లో ఏమవుతుంది? ఇంటూ అవుతుంది కాబట్టి డైరెక్ట్ రాసేస్తున్నా, ఇంటూ బై 23% ఆఫ్ 100, రైట్? 23% అంటే ఏంటిది? 23/100, రైట్? ఈ 2 zeros ఈ 2 zeros క్యాన్సిల్, రైట్? అప్పుడు మనకి వాల్యూ ఏమొస్తుంది? 400 + 4 × 23, ఓకే? అప్పుడు 2 × 46 అంటే మనకు 90, చెప్పండి, 92. అంటే మనకు వాల్యూ ఎంత వస్తుంది? 492 వస్తుంది. ఈ విధంగా మనము చేయొచ్చు అనమాట. ఓకే, అండ్ ఇదే వాల్యూ మీరు 200 మీద తీసుకుంటే 200 మీద మనకు ఒక వాల్యూ ఎంత పర్సెంట్ పెంచింది అనుకున్నాం అనుకోండి, ఎంత? ఒక 20% తీసుకున్నాం అనుకోండి, 20%, రైట్? 20% వాల్యూ ఇంక్రీజ్ అయింది. అప్పుడు 200 మీద 20% వాల్యూ ఇంక్రీజ్ అయిందంటే ఏంటిది? 200 + 200 ఆఫ్ అంటే డైరెక్ట్గా ఇంటూ రాసేస్తున్నాను. ఓకే, 20% ఎంత? 20 అంటే ఎంత? 20/100, రైట్? అప్పుడు ఈ 2 zeros 2 0 క్యాన్సిల్, 200 + 40 మనకు వాల్యూ ఎంత వచ్చింది? 240 అనేది వచ్చింది. ఈ విధంగా పర్సంటేజ్ ఇంక్రీజ్ చేస్తే మనకు వాల్యూ కనుక్కోవచ్చు. అండ్ మనం ఇక్కడ చెప్పుకున్నట్టు ఫైనల్ వాల్యూ, ఇనిషియల్ వాల్యూ ఇస్తే మనం పర్సంటేజ్ వాల్యూ కనుక్కోవచ్చు. ఓకే, ఈ స్లైడ్లో మనము ఇది మనకి ఇనిషియల్ బేస్ వాల్యూ, ఇది మనకు ఫైనల్ వాల్యూ. మనకి ఇనిషియల్ వాల్యూ, ఫైనల్ వాల్యూ ఇస్తే మనము పర్సంటేజ్ వాల్యూ కనుక్కోవచ్చు ఇక్కడ, రైట్? ఇగో సేమ్ 200 అనేది ఇక్కడ బేస్ వాల్యూ, ఇది ఫైనల్ వాల్యూ. ఓకే, ఈ చేంజింగ్ వాల్యూ బై బేస్ వాల్యూ లేదా ఒరిజినల్ వాల్యూ ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ కనుక్కోవచ్చు. ఓకే, ఈ స్లైడ్లో ఇది క్లియర్ అయింది అనుకుంటున్నాను. సెకండ్ దీంట్లో ఇప్పుడు మన పర్సంటేజ్ వాల్యూస్ డైరెక్ట్గా మనకు ఎంత పర్సంటేజ్ పెంచామో చెప్తున్నాం అనమాట. అంటే మనము ఇనిషియల్ వాల్యూ ఇస్తున్నాము, 10లో పర్సంటేజ్ ఇంక్రీజ్ వాల్యూ ఇస్తున్నాము, కానీ మనము ఫైనల్ వాల్యూ ఇస్తారు. ఆ ఫైనల్ వాల్యూ కనుక్కోవాలి. ఎలా? ఇదిగో చూడండి, 100 వాల్యూ 20% ఇంక్రీజ్ అయింది, రైట్? ఇది మనకు బేస్ వాల్యూ, రైట్? ఇది బేస్ వాల్యూ 20% ఇంక్రీజ్ చేస్తే 120 వస్తుంది. ఓకే, బేస్ వాల్యూకి 20% ఇంక్రీజ్ చేస్తే మనకు ఏమొస్తుంది? ఫైనల్ వాల్యూ వస్తుంది. సో ఈ విధంగా మనము బేస్ వాల్యూ ఇస్తే ఫైనల్ వాల్యూ కనుక్కోవచ్చు, ఆ బేస్ వాల్యూ ఫైనల్ వాల్యూ ఇస్తే మనకు పర్సంటేజ్ వాల్యూ కనుక్కోవచ్చు. బేస్ వాల్యూ ఇచ్చామనుకోండి, ఫైనల్ వాల్యూ ఇచ్చామనుకోండి, మనం పర్సంటేజ్ ఎంత చేంజ్ అయింది అనేది చెప్పుకోవచ్చు, ఇంక్రీజ్ అయిందో డిక్రీజ్ అయిందో. అదేవిధంగా ఇప్పుడు ఒక డిక్రీజ్ చూద్దాం మనం, దాన్ని బట్టి ఇంకా క్లారిటీ వస్తుంది మీకు. ఓకే, ఇప్పుడు 100 వాల్యూ బేస్ వాల్యూ, ఓకే, ఇది 100% బేస్ వాల్యూ. ఇక్కడ నుంచి మనకు వాల్యూ 75కి డిక్రీజ్ అయింది. ఓకే, డిక్రీజ్ అయింది. సో మనము పర్సెంటేజ్ ఆఫ్ డిక్రీజ్ మనకి ఎట్లా తెలుస్తుంది? మనకి చూడండి, ఇప్పుడు ఎంత వాల్యూ ఇక్కడ నుంచి ఇక్కడ వాల్యూ ఎంత డిక్రీజ్ అయింది? 25 అనే వాల్యూ 25 - 100 - 75 చేస్తే మనకు 25 వాల్యూ, ఈ వాల్యూ డిక్రీజ్ అయింది. సో మనకు చేంజింగ్ వాల్యూ అంటే 25, రైట్? అప్పుడు మనకు ఇనిషియల్ వాల్యూ ఏమొస్తుంది? 100 వస్తుంది, రైట్? ఇనిషియల్ వాల్యూ మనకు 100 వస్తుంది. ఇంటూ పర్సంటేజ్ వాల్యూ కనుక్కోవాలంటే మనం ఏం చేయాలి? ఇంటూ 100 చేయాలి. ఓకే, పర్సంటేజ్లో కనుక్కోవాలంటే, రైట్? ఈ 100కి 100 క్యాన్సిల్ చేస్తే 25%. అంటే 25% వాల్యూ డిక్రీజ్ చేస్తే మనకు 75 వస్తుంది, రైట్? క్లియర్ అయింది అనుకుంటున్నాను. ఓకే, అండ్ ఇంకొక ఎగ్జాంపుల్ కూడా చెప్తాను కావాలంటే చూడండి.
ఇప్పుడు మనకు 300 తీసుకున్నాం అనుకోండి, 300 తీసుకున్నాము. ఓకే, 300 నుంచి మనకు ఒక వాల్యూ మనకు కొంత ఇప్పుడు డిక్రీజ్ అయింది. డిక్రీజ్ ఎంత వాల్యూ? 300 నుంచి ఒక వాల్యూ మనకి 300 నుంచి మనకి డిక్రీజ్ అయింది కదా. సో 250కి అయింది అనుకోండి, 250కి 300 ఉన్న వాల్యూ 250కి డిక్రీజ్ అయింది. అంటే చేంజింగ్ వాల్యూ ఎంత మనకి? పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ కనుక్కోవాలనుకుంటే 50 బై మనకు బేస్ వాల్యూ ఏంటిది 300, రైట్, ఇంటూ మనం పర్సంటేజ్లో కనుక్కుంటున్నాం కదా. సో ఈ వాల్యూ మనకు ఇంటూ 100, రైట్. ఈ 2 zeros క్యాన్సిల్. ఈ 50/3 అంటే ఎంత మనకు? 16.66%, రైట్, 16.16%. అంటే ఈ వాల్యూ నుంచి మనం ఇక్కడ చేంజ్ అవ్వడం వల్ల ఎంత? 50 మైనస్ డిఫరెన్స్ వాల్యూ 50 ఉండడం వల్ల ఎంత డిక్రీజ్ అయింది పర్సంటేజ్లో? 16.66% డిక్రీజ్ అయింది, రైట్. 16.66% వాల్యూ డిక్రీజ్ అవుతే మనకు 250 వాల్యూ వస్తుంది. ఓకే, ఇప్పుడు పర్సంటేజ్ ఇనిషియల్ వాల్యూ అండ్ పర్సంటేజ్లో ఇనిషియల్ వాల్యూ చెప్పాను. ఇప్పుడు డైరెక్ట్గా బేస్ వాల్యూ తీసుకొని ఫైనల్ వాల్యూ కనుక్కుంటే ఆ డిఫరెన్స్ వాల్యూ వల్ల మనకు పర్సంటేజ్ ఎంత డిక్రీజ్ అవుతుంది, ఎంత ఇంక్రీజ్ అవుతుంది చెప్పాను అనమాట. ఓకే, అండ్ పర్సంటేజ్ మనకు బేస్ వాల్యూ ఇచ్చి పర్సంటేజ్ ఇస్తే మనకు ఫైనల్ వాల్యూ ఎట్లా కనుక్కోవాలో చెప్పాము. ఇప్పుడు దీంట్లో 2 కాన్సెప్ట్ ఈజీగా మనకు అర్థం అవ్వాలి, 3 కాన్సెప్ట్స్ ఈజీగా అర్థం కావాలి. అవి ఏంటి అనేది ఒకసారి మళ్ళీ రిమైండ్ చేస్తాం. చూడండి, బేస్ వాల్యూ ఇచ్చాడు, రైట్. బేస్ వాల్యూ ఇచ్చాడు మనకి, నోట్ చేసుకోండి కావాలనుకుంటే. బేస్ వాల్యూ ఇచ్చాడు. బేస్ వాల్యూ ఇచ్చి డైరెక్ట్గా మనకు ఫైనల్ వాల్యూ తెలుసు. బేస్ వాల్యూ ఎంతో కొంత ఇచ్చి మనకు ఫైనల్ వాల్యూ ఇస్తే ఈ ఎంత వాల్యూ అయితే చేంజ్ అయిందో, ఈ వాల్యూ ఎంతైతే చేంజ్ అయిందో చేంజ్ వాల్యూ, ఈ చేంజింగ్ వాల్యూ చేస్తే మనకి ఏమొచ్చింది? చేంజ్ వాల్యూ, రైట్. చేంజ్ వాల్యూ బై మనకు బేస్ వాల్యూ చేస్తే మనకి ఏమొచ్చింది? ఇంటూ 100 చేస్తే మనకు ఎంత పర్సంటేజ్? చేంజింగ్ పర్సంటేజ్ వాల్యూ మనకు వస్తుంది. ఓకే, చేంజింగ్ వాల్యూ బై బేస్ వాల్యూ ఇంటూ 100 చేస్తే మనకు చేంజింగ్ పర్సంటేజ్ వాల్యూ వస్తుంది, రైట్. ఇది ఒకటి. రెండోది ఏంటిది? బేస్ వాల్యూ ఇస్తే మనకు ఫైనల్ వాల్యూ తెలియదు. అప్పుడు ఇక్కడ మనకు చేంజింగ్ పర్సంటేజ్ వాల్యూ ఇచ్చాడు మనకి. ఇంక్రీజ్ ఆర్ డిక్రీజ్? ఇంక్రీజ్ అనుకోండి, ఇంక్రీజ్ వాల్యూ ఇచ్చాడు, రైట్. సంథింగ్ ఇంక్రీజ్ వాల్యూ ఇచ్చాడు. అప్పుడు ఇక్కడ ఈ ఫైనల్ వాల్యూ మనకు తెలియదు, ఫైనల్ వాల్యూ కనుక్కుంటాం. ఓకే, ఈ ఫైనల్ వాల్యూ కనుక్కుంటాం. రెండోది మనకు బేస్ వాల్యూ ఇచ్చాడు. బేస్ వాల్యూ ఇచ్చి మనకు డైరెక్ట్గా చేంజింగ్ పర్సంటేజ్ వాల్యూ మైనస్ డిక్రీజ్ వాల్యూ ఇస్తే మనకు ఫైనల్ వాల్యూ కనుక్కోవచ్చు. ఓకే, సో బేస్ వాల్యూ ఇస్తే డిక్రీజ్ వాల్యూ ఇస్తే ఫైనల్ వాల్యూ కనుక్కోవచ్చు. బేస్ వాల్యూ ఇచ్చి ఇంక్రీజ్ వాల్యూ ఇస్తే ఫైనల్ వాల్యూ కనుక్కోవచ్చు. బేస్ వాల్యూ ఫైనల్ వాల్యూ ఇస్తే మనము చేంజ్ ఆఫ్ పర్సంటేజ్, ఈ పర్సంటేజ్ చేంజ్ ఎంత అవుతుందో అనే వాల్యూ మనం కనుక్కోవచ్చు అనమాట. ఐ హోప్ ఈ 3 కాన్సెప్ట్స్ మీకు క్లియర్గా అర్థమైందని అనుకుంటున్నాను. నెక్స్ట్ కాన్సెప్ట్ వచ్చరికి సక్సెసివ్ పర్సంటేజ్. కాన్సెప్ట్ పేరు సక్సెసివ్ పర్సంటేజ్. ఓకే, సక్సెసివ్ పర్సంటేజ్ ఏంటిదంటే ఒక వాల్యూ 2 సార్లు ఇంక్రీజ్ అవ్వడం కానీ, ఒకసారి ఇంక్రీజ్ అయ్యి డిక్రీజ్ అవ్వడం కానీ, ఈ విధంగా సక్సెసివ్గా అంటే వెంటనే మళ్ళీ ఒకసారి 1 times కాకుండా 2 times 3 times కూడా కావచ్చు, మేబీ, అండ్ 4 times కూడా కావచ్చు. సో అన్నిసార్లు చేంజ్ అవ్వడం, ఇంక్రీజ్ అవ్వడం, డిక్రీజ్ అవ్వడం, వాల్యూ చేంజ్ అవ్వడం వల్ల దాన్ని సక్సెసివ్ చేంజెస్ పర్సంటేజ్ వాల్యూ అంటారు. అది కూడా పర్సంటేజ్లో కనుక్కోవడం వల్ల దాన్ని మనం సక్సెసివ్ పర్సంటేజ్ అంటాం. ఓకే, ఇప్పుడు ఒక 100 అనే వాల్యూ తీసుకుందాం. దీనికి 20% ఇంక్రీజ్ చేస్తే, ఇందాక మనం కనుక్కున్నాం కదా, 20% ఇంక్రీజ్ చేస్తే మనకి ఏమొచ్చింది? 120 వచ్చింది, రైట్. ఈ వాల్యూని మళ్ళీ ఒకసారి మనం ఒక 50% ఇంక్రీజ్ చేస్తే, ఈ వాల్యూని 50% ఇంక్రీజ్ చేస్తే, రైట్.
120 అనే వాల్యూని 50% ఇంక్రీజ్ చేస్తే, రైట్, అప్పుడు ఏమొస్తుంది 120, ఇది బేసిక్ అనమాట, 120 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 50 అంటే 50/100, రైట్, 50/100, రైట్, 50 1s 50, 2s 2 1s 260s, 120 + 60 ఎంత 180. ఈ విధంగా వచ్చింది, రైట్. క్లియర్, అర్థమైంది కదా. ఇప్పుడు చూడండి ఇంకొక ఎగ్జాంపుల్ తీసుకుందాము. 300 అనే వాల్యూ ఉంది, రైట్. 300 అనే వాల్యూ మీద 20% వాల్యూ మనము ఇంక్రీజ్ చేసాం. 20% వాల్యూ అనేది ఇంక్రీజ్ చేసాం. ఇంక్రీజ్ చేస్తే మనకి ఎంత వచ్చింది 360 వచ్చింది, రైట్. 360 వచ్చింది కదా. సో ఇప్పుడు 360 మనము ఈ వాల్యూని 50% ఇంక్రీజ్ చేసాం అనుకోండి. మళ్ళీ 50% ఇంక్రీజ్ చేస్తే, 50% ఇంక్రీజ్ చేస్తే, రైట్, 50% ఇంక్రీజ్ చేస్తే మనకి ఎంత వస్తుంది చెప్పండి. 50% ఇంక్రీజ్ చేస్తే ఎంత వస్తుంది? ఇప్పుడు మనకు సింపుల్గా చూడండి, 360 + 360 ఆఫ్ 50/100, రైట్. ఎందుకంటే 50% అంటే 50/100 కదా. సో ఇది మనము 50 1s 50, 2s 2 1s 2 180 టైమ్స్, ఓకే. 360 + 180 ఎంత 540, రైట్, 540, ఓకే. మనము 300కి సక్సెసివ్ పర్సెంటేజ్ 20%, 50% చేస్తే మనకు 540 అనేది వచ్చింది. సింపుల్గా ఇదే వాల్యూని మనము ఏబీ మెథడ్లో చేయొచ్చు, ఓకే. మనము ఇంత పెద్ద స్టెప్స్ రాయకుండా ఏబీ అనే మెథడ్లో మనం డైరెక్ట్గా వాల్యూ కనుక్కోవచ్చు. ఎలానో చెప్తాను చూడండి. ఏబీ మెథడ్ ఏం చెప్తుందంటే ఏబీ మెథడ్, ఓకే, ఏబీ మెథడ్, రైట్. ఏబీ మెథడ్లలో ఏ ఇంటూ A + B, రైట్, A + B ప్లస్ ఆర్ మైనస్ A ఇంటూ B/100, రైట్, ప్లస్ ఆర్ మైనస్ ఇంటూ 100. ఇది ఏబీ మెథడ్. ఈ మెథడ్లో ఇప్పుడు మనం తీసుకున్న వాల్యూస్ ఒకసారి మనము సబ్స్టిట్యూట్ చేసి చూద్దాం, రైట్. మనకు ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది, 20% వాల్యూ ఇంక్రీజ్ అయింది. తర్వాత 50% ఇంక్రీజ్ అయింది కదా. ఫస్ట్ 20% ఇంక్రీజ్ అయింది, తర్వాత 50% ఇంక్రీజ్ అయింది, ఓకే. అప్పుడు 20 + 50 ప్లస్ ఎందుకు ఈ రెండు ఇంక్రీజ్ ఉన్నాయి కాబట్టి, ఇది ఇంక్రీజ్ ఉన్నాయి కాబట్టి ప్లస్, ఓకే. A ఇంటూ B అంటే 20 × 50/100, రైట్. ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, 2 5s 10, 20 + 50 + 10 మనం ఎంత వచ్చింది 80 వచ్చింది. ఇక్కడ మనం బేస్ వాల్యూ మనకు 100 తీసుకుంటే మనకి ఎంత వచ్చింది? సేమ్ బేస్ వాల్యూ 100 తీసుకుంటే మనకి ఏం వచ్చింది? 80 వచ్చింది కదా. సేమ్ ఇక్కడ మనకు 80 వచ్చింది. అంటే 100కి 80 పెరిగినట్టు. అంటే 100 + 80 180 కదా. బేస్ వాల్యూ 100 తీసుకుంటే 100 + 80 180. 300 తీసుకుంటే 100కి 80, 100 బేస్ వాల్యూ తీసుకుంటే మనకు 80 వచ్చింది కదా. సో మనం ఇక్కడ ఈ స్టెప్లో మనము 300 తీసుకున్నాం కదా. అప్పుడు 100కి 80 అయితే 300కి ఎంత అవుతుంది చెప్పండి? 100కి 80 అంటే 300 ఎట్లా వస్తుంది? 80/100 × 300. ఓకే, ఈ 2 zeros కి 2 zeros క్యాన్సిల్. 80 × 3 ఎంత? 240. ఓకే, అప్పుడు 300 + 240 ఎంత అవుతుంది? డైరెక్ట్గా 540 అవుతుంది. ఇగో ఈ స్టెప్ మనకి ఇక్కడ ఇలా వచ్చినట్టు. ఓకే, టైం సేవింగ్ కాన్సెప్ట్ అనమాట. ఓకే, అండ్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నాకు తెలిసి. చూడండి, 100కి 80 అయితే 200కి 160, 300కి 240, 400కి చెప్పండి 240, 320, రైట్, 320. ఈ విధంగా సక్సెసివ్ పర్సంటేజ్ వాల్యూని కనుక్కోవచ్చు. ఒకటి ఇంక్రీజు, 2 ఇంక్రీజు చేశాం కదా. ఒకటి 20% ఇంక్రీజు, 50% ఇంక్రీజ్ చేసాం కదా. నెక్స్ట్ దాంట్లో మనము ఒకటి ఇంక్రీజు, ఒకటి డిక్రీజు చేద్దాం అనమాట. రైట్, సేమ్ అదే వాల్యూ మీకు తీసుకుంటే మీకు క్లియర్గా అర్థమవుతుంది. మళ్ళీ సేమ్ వాల్యూ తీసుకుంటున్నాను. చూడండి, 20% ఇంక్రీజ్, రైట్, 20% అనే వాల్యూ ఇంక్రీజ్ అండ్ 50% అనే వాల్యూ డిక్రీజ్, 50% అనే వాల్యూ డిక్రీజ్. అర్థమైంది అనుకుంటున్నాను. 20% ఇంక్రీజు, 50% డిక్రీజ్, రైట్. అప్పుడు మనకి ఏమొస్తుంది? ఏబీ మెథడ్లో చేస్తే
చెప్పండి ఎంత వస్తుంది మనకి? ఏబి అంటే ఏంది? 20 మైనస్ 50 రైట్, మైనస్ ఆఫ్ ఏ ఇంటూ బి. ఏ ఎంత మనకి? 20 ఇంటూ 50 బై 100 రైట్. 0కి 0 క్యాన్సిల్, ఈ 0కి ఈ 0 క్యాన్సిల్, 2 5 10. 20 మైనస్ 50 మైనస్ 10 ఎంత? ఈ 50 మైనస్ 10 ఎంత? మైనస్ 50 మైనస్ 10 ఎంత? మైనస్ 60. మైనస్ 60 20 ఎంత? మైనస్ 40 రైట్. అంటే ఒక ఏబి మెథడ్లో మనకు మైనస్ 40 వచ్చింది. ఇదే మనం 100కి చేసి చూద్దాం, మీకు అప్పుడు క్లారిటీ అనేది వస్తుంది. ఓకే, ఇప్పుడు 100 వాల్యూ, 100 వాల్యూ మీకు ఇందాక చెప్పినట్టు డిక్రీజ్, ఫస్ట్ ఇంక్రీజ్ అవుతుంది కదా, ఈ వాల్యూ ఇంక్రీజ్ అయితే 20% ఇంక్రీజ్ అయితే మనకి ఎంత వస్తుంది? 20% ఇంక్రీజ్ అవుతుంది మనకి ఎంత వస్తుంది? 120 వస్తుంది రైట్. రైట్, ఇక్కడ నుంచి మీకు బేస్ వాల్యూ క్లియర్గా ఎక్స్ప్లెయిన్ చేయడానికి మళ్ళీ రాస్తున్నాను. 120 డిక్రీజ్ అవుతుంది కదా 50%, సో 120 మైనస్ ఇంటూ 120 మైనస్ 120 ఇంటూ హాఫ్ అంటే ఇంటూ 50% కదా, సో 50/100 రైట్. 50 1s 50, 2s 2 1s 2, 60s 120 మైనస్ 60 ఎంత మిగిలింది మనకి? 60. ఓకే, ఇది 100 డైరెక్ట్గా 100 మనకు డైరెక్ట్గా 60 పోతే మనకి ఎంత మిగులుతుంది? 40. చూడండి, ఈ 40 వచ్చింది డైరెక్ట్గా రైట్. చూడండి మీరు డైరెక్ట్గా 100 60 పోతే మనకు 40 అనేది మీకు వస్తుంది అనమాట బేస్ వాల్యూ నుంచి. 400కి తీసుకుంటే సేమ్. ఓకే, అండ్ ఇప్పుడు పర్సంటేజ్ ఒకటి ఇంక్రీజ్ ఒకటి డిక్రీజ్ చెప్పాను. ఓకే, అండ్ ఇప్పుడు ఒక కాన్సెప్ట్ వచ్చేసరికి ఇంక్రీజ్ అండ్ రివర్స్ డిక్రీజ్, ఇంక్రీజ్ అండ్ రివర్స్ డిక్రీజ్, ఈ కాన్సెప్ట్ పేరు. ఓకే, ఇంక్రీజ్ అండ్ రివర్స్ డిక్రీజ్ అంటే ఏంటిది అంటే చెప్తాను చూడండి క్లియర్గా. ఇది 100 ఇందాక చెప్పినట్టు రైట్. ఇక్కడ నుంచి ఒక వాల్యూ మనకు 120 వచ్చింది, 125 వచ్చింది. ఓకే, మనము 25% ఇంక్రీజ్ చేస్తాం రైట్. 25% మనం ఇంక్రీజ్ చేస్తే మనకు 125 వచ్చింది. ఓకే, కానీ ఇక్కడ నుంచి 100 రావాలనుకుంటే రైట్, ఎలా? ఈ వాల్యూ డైరెక్ట్గా ఇక్కడ నుంచి మనకు మళ్ళీ 100 తెలుసు, మనకి ఇనిషియల్ వాల్యూ తెలుసు, ఫైనల్ వాల్యూ తెలుసు, పర్సంటేజ్ వాల్యూ తెలుసు. కానీ ఈ ఫైనల్ వాల్యూ నుంచి మనకి ఇనిషియల్ వాల్యూకి, ఏది? ఈ ఫైనల్ వాల్యూ నుంచి, ఇది ఫైనల్ వాల్యూ కదా, సో ఫైనల్ వాల్యూ నుంచి ఇనిషియల్ వాల్యూకి ఎంత పర్సంటేజ్ డిక్రీజ్ చేస్తే మనకు 100 అనేది వస్తుంది. ఓకే, మనము ఇందాక ఏం చేసాము? ఈ బేస్ వాల్యూ నుంచి రైట్, బేస్ వాల్యూ నుంచి పర్సంటేజ్ ఇంక్రీజ్ చేయడం వల్ల ఫైనల్ వాల్యూ వస్తుంది ఒకటి అనుకున్నాము. రెండవది బేస్ వాల్యూ వల్ల డైరెక్ట్గా మనము ఫైనల్ వాల్యూ తెలిసి మనకు పర్సంటేజ్ ఆఫ్ చేంజ్ వాల్యూ కనుక్కున్నాం. క్లియర్. ఇప్పుడు మనం ఏం చేస్తున్నాము? మనకు ఫైనల్ వాల్యూ తెలుసు, ఇనిషియల్ వాల్యూ తెలుసు, కానీ డిక్రీజ్ అయిన పర్సంటేజ్ వాల్యూ తెలియదు. రివర్స్ అర్థమవుతుందా? నేను ఇంక్రీజ్ అయినప్పుడు తెలుసు, కానీ డిక్రీజ్ అవుతున్నప్పుడు తెలియదు. క్లియర్. ఐ హోప్ మీకు అర్థమైంది అనుకుంటున్నాను నేను. కావాలంటే మరోసారి చెప్తాను చూడండి, సింపుల్. మరోసారి చెప్తాను చూడండి, క్లియర్గా అర్థం చేసుకోండి. ఒక బేస్ వాల్యూ ఇది 100 అనుకోండి, 100 అనుకుంటే మనకు ఫైనల్ వాల్యూ తెలుసు రైట్, 125. ఇది ఫైనల్ వాల్యూ తెలుసు మనకి కదా. అప్పుడు మనము ఇందాక ఏం చేసాము? ఇంతకుముందు ఏం చేసాము? పర్సంటేజ్ ఇంక్రీజ్ వాల్యూ రాసాము కదా. అప్పుడు మనకు 125 వాల్యూ వచ్చింది. అంటే బేస్ వాల్యూ ఇచ్చాము, ఫైనల్ వాల్యూ వచ్చింది, పర్సంటేజ్ ఇంక్రీజ్ వాల్యూ తెలుసు మనకి కదా. కానీ ఈ రివర్స్ డిక్రీజ్లో ఏంటంటే ఈ ఫైనల్ వాల్యూ తెలుసు మనకి, అండ్ ఈ ఏదైతే డిక్రీజ్ వాల్యూ ఉందో ఫైనల్ వాల్యూ తెలుసు, బేస్ వాల్యూ తెలుసు, కానీ ఎంత డిక్రీజ్ అయిందో తెలియదు మనకి. అది కనుక్కోవడమే రివర్స్ డిక్రీజ్ అనమాట. క్లియర్. అర్థమైందా? ఫైనల్ వాల్యూ తెలుసు, ఆ ఫైనల్ వాల్యూ నుంచి మనకి డిక్రీజ్ వాల్యూ తెలుసు, బేస్ వాల్యూ తెలుసు, ఆ బేస్ వాల్యూ నుంచి ఎంత పర్సెంట్ డిక్రీజ్ అయింది, ఎంత పర్సెంట్ డిక్రీజ్ వాల్యూ అయింది, అది కనుక్కోవడం మనకు రివర్స్ డిక్రీజ్ వాల్యూ. ఓకే, అండ్ ఇక్కడ చెప్తాను చూడండి. ఓకే, చూడండి క్లియర్గా. ఇప్పుడు 100 అనే వాల్యూ ఉంది, మనము దీన్ని 25% ఇంక్రీజ్ చేసాం క్లియర్గా. అప్పుడు 125 అయింది. సో 125 నుంచి నాకు 100 రావాలి. నాకు 100 అనే వాల్యూ తెలుసు, 125 నుంచి నాకు 100 అనే వాల్యూ బేస్ వాల్యూ తెలుసు, కానీ ఎంత పర్సెంటో తెలియదు. అప్పుడు మనం కనుక్కోవడమే ఈ రివర్స్ డిక్రీజ్. ఓకే, అప్పుడు మనం ఏం చేస్తాం?
25% ఇంక్రీజ్ అయింది కదా, బై 25% వాల్యూ ఇంక్రీజ్ అయింది కదా. సో ఆ వాల్యూ రైట్ బై 100 ప్లస్ ఏదైతే వాల్యూ అయితే ఇంక్రీజ్ అయిందో అది ఇంటూ 100. ఓకే, అప్పుడు మనకి ఏమొస్తుంది 25/125 ఇంటూ 100. 25 1 జా 25 5 జా 5 1 జా 5 20 జా. ఓకే, 20%. అంటే 125 నుంచి 100 రావడానికి మనకు 20% డిక్రీజ్ అవుతే మనకు 100 అనే వాల్యూ వస్తుంది. ఐ హోప్ క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను. రైట్, 125 నుంచి 100కి రావాలంటే 125 నుంచి 100 రావాలంటే ఎంత డిక్రీజ్ కావాలి, 20% డిక్రీజ్ కావాలి. రైట్, మీకు క్లియర్గా అర్థమైంది అనుకుంటున్నాను నాకు తెలిసి. ఓకే, ఇప్పుడు 100 అనే వాల్యూ ఉంది. ఓకే, 100 అనే వాల్యూ ఉంది. రైట్, 50% ఇంక్రీజ్ చేసామనుకోండి, 50% ఇంక్రీజ్ చేస్తే 150 అయింది. ఓకే, అప్పుడు మనకు ఈ వాల్యూ తెలుసు, కానీ డివర్స్లో ఇక్కడ డిక్రీజ్ చేస్తే ఎంత 150 నుంచి మనము 100 రావటాలి అంటే ఎంత డిక్రీజ్ చేయాలి అని కనుక్కోవాలి కదా. అది దాన్ని రివర్స్ డిక్రీజ్ అంటారు కాబట్టి అది మనం చేయాలి. ఎలా చేయాలి చూడండి, మనము డిక్రీజ్ ఎంత అయితే ఇంక్రీజ్ అయిందో ఇంక్రీజ్ వాల్యూ బై 100 ప్లస్ ఎంత వాల్యూ అయితే ఇంక్రీజ్ అయిందో అది ఇంటూ 100. పర్సంటేజ్లో కానీ మనకు కనుక్కునేది అంటే 50/150 ఇంటూ 100. రైట్, ఏమంటారు 52 జా 53 జా 100/3. 100/3 అంటే ఎంత, 33.33%. అంటే 150 అనే వాల్యూ 100 వాల్యూకి రావడానికి 33.33% ఏమంటారు డిక్రీజ్ చేస్తే మనకు 100 అనే వాల్యూ వస్తుంది. 100 అనే వాల్యూ 50 ఇంక్రీజ్ చేస్తే మనకు 150 వస్తుంది. 150 నుంచి మనకు 100 రావడానికి 33.33% చేస్తే మనకు 100 అనేది వస్తుంది అనమాట. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ సేమ్ కాన్సెప్ట్, డిక్రీజు అండ్ రివర్సు ఇంక్రీజు. ఇంతకుముందు ఏం చెప్పాను, ఇంక్రీజు రివర్సు డిక్రీజ్ చెప్పాను కదా. ఇంతకుముందు నేను చెప్పిన కాన్సెప్ట్ ఏంటిది, ఇంక్రీజ్ అండ్ రివర్సు డిక్రీజ్. ఇప్పుడు చెప్పేది ఏంటిది, డిక్రీజు రివర్సు ఇంక్రీజ్. ఓకే, సేమ్ బేస్ వాల్యూ 100 తీసుకుంటే ఫస్ట్ మనం డిక్రీజ్ చేస్తాం, 25% డిక్రీజ్ చేసామనుకోండి, అప్పుడు మనకి ఏమొస్తుంది 75 వస్తుంది. ఈ 75 నుంచి ఎంత ఇంక్రీజ్ చేస్తే 75 వాల్యూ నుంచి ఎంత ఇంక్రీజ్ చేస్తే మనకు 100 వస్తుంది, అది కనుక్కోవడం. ఓకే, అప్పుడు ఎలా కనుక్కుంటాం, ఏదైతే వాల్యూ ఆర్ వాల్యూ ఉందో 25, ఏదైతే వాల్యూ డిక్రీజ్ అయిందో అది ఇంటూ 100 మైనస్ ఇందాక మనము రివర్స్లో డిక్రీజ్ చేస్తే మనం 100 ప్లస్ రాసాము, ఇప్పుడు మనము ఇంక్రీజ్ చేస్తున్నాం కాబట్టి మైనస్ రాస్తున్నాం. ఓకే, 100 మైనస్ 25 ఇంటూ 100. రైట్, అప్పుడు మనకి 25/75 ఇంటూ 100. ఓకే, 25 1 జా 25 3 జా. ఇందాక చెప్పాను 100/3 వాల్యూ అంటే మనకి 33.33%. అంటే 75 నుంచి మనకు 100 రావడానికి, 75 వాల్యూ నుంచి మనకు 100 రావడానికి 33.33% పెంచితే మనకు 100 అనే వాల్యూ వస్తుంది. రైట్, చూడండి మీరు క్లియర్గా అర్థం చేసుకోండి. 75 వాల్యూ నుంచి మనకు 100 రావడానికి, 75 వాల్యూ నుంచి 100 రావడానికి 33.33% వాల్యూ పెంచితే మనకు 33.33% వాల్యూ పెంచితే మనకు 100 అనేది వస్తుంది. క్లియర్గా అర్థం చేసుకోండి. ఇందాక చెప్పింది ఇప్పుడు ఈ రెండు ఫార్ములాలు మీకు రాసి పెడతాను, ఒకసారి చూడండి క్లియర్గా అర్థం చేసుకోవడానికి. ఫస్ట్ చెప్పింది ఏంటిదంటే ఇంక్రీజ్ అండ్ రివర్స్ డిక్రీజ్. ఓకే, దీని ఫార్ములా ఏంటిది, బేస్ వాల్యూ 100 వచ్చినప్పుడు 100 కానీ 200 కానీ 300 కానీ ఏ వాల్యూ కనుక మనకు కనుక్కోవాలనుకున్నా కూడా అప్పుడు R/100 ప్లస్ R ఇంటూ 100 చేస్తే మనకు పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. ఓకే,
పర్సంటేజ్ వాల్యూ వస్తుంది. అండ్ అదేవిధంగా ఇప్పుడు మనకు